కుంభమేళాకి వచ్చిన సీఎం కూతురు ఇద్దరు కూడా కార్ దిగుతారు. జేడీ, కేడీ ఇంకా అందరూ వచ్చి రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. వెల్కమ్ సార్ అని జేడీ అంటుంది. వెల్డన్ జేడీ, నువ్వు మీనన్పై చేస్తున్న ప్రతి దాడి కూడా ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నిన్ను చూసి చాలామంది జేడీలు తయారవుతారని కూడా నేను అనుకుంటున్నాను. నువ్వు చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నావు జేడీ. నువ్వు చాలా గ్రేట్ జేడీ అని సీఎం మెచ్చుకుంటూ ఉంటాడు. జేడీ అంటే నేను ఒకదాన్నే కాదు సార్, నా టీం అంతా కూడా ఏం చేసినా కూడా మేమందరం కలిసి చేస్తుంటాం. ఇదిగో నా టీం అని మేఘన, ఇక కేడి, కిరణ్, రమ్య అందరినీ కూడా ఇక పరిచయం చేస్తుంటుంది. తిను నా కూతురు ప్రియ అని సీఎం తన కూతుర్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. రండి సార్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళే వరకు మొత్తం బాధ్యత మాదే అని జేడీ అంటుంది. ఇక దేవ, మీనన్ అందరూ కూడా అఘోరాల వేషంలో వేసుకొని కుంభమేళలో కలిసిపోతారు. దేవ, ఒక ఆడపిల్ల నా చీకటి సామ్రాజ్యాన్ని కూల్చేస్తానంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఆ సీఎం, వాడి కూతురు ఇద్దరు ఇక్కడ దిగిపోయారు కాబట్టి మన టార్గెట్ వాడి కూతురే. మనం కిడ్నాప్ చేయాలి, అనుకున్నది సాధించాలి, మనం మొత్తం గుర్తుంది కదా అని చెప్తూ ఉంటాడు. మొత్తం కూడా రెడీగా ఉంది బాయ్. మన వాళ్ళు మొత్తం మందిని ఎవరికీ డౌట్ రాకుండా విభూతిలో కలిపేశారు. ఇప్పుడు జేడీ టీం రాగానే విభూతి జేడీ టీంపై మన వాళ్ళు పోసేస్తారు. ఈలోపే సరిగ్గా అప్పుడే పక్కఘాట్లో ఉన్న మన వాళ్ళు నదిలో ఆ మొత్తం ముందు కలిపిన విభూతి పౌడర్ని కలిపేస్తారు అని దేవ ఇక వాళ్ళ ప్లాన్ చెప్తూ ఉంటాడు. అయితే జేడీ కళ్ళు తెరిచి చూసే లోపల మొత్తం మన పని పూర్తవుతుంది, అంతే కదా, మొత్తం నాశనం, సర్వనాశనం అని మీనన్ ఇక నవ్వుతూ పదండి వెళ్దాం అని వెళ్తూ ఉంటారు. జేడీ, ఇక్కడ పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉందంట, అక్కడ మొక్కుకుంటే కోరిన కోరికలన్నీ తీరుతాయంట. నేను అక్కడికి కూడా వెళ్ళాలి, అది కొంచెం ఎక్కడుందో తెలుసుకొని చెప్పవా ప్లీజ్ అని ప్రియ అడుగుతూ ఉంటుంది. నేను తెలుసుకొని చెప్తాను, కానీ ఇక్కడి నుంచి మీరు వెళ్ళే వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు చెప్పి వెళ్తూ ఉండాలి ప్రియ అని చెప్తూ ఉంటే, అలాగే జేడీ అని ప్రియ చెప్తుంది. చూడు జేడీ, నా స్నానం అయిపోయిన తర్వాత ప్రజల్ని వెంటనే వదిలేయండి, నా కోసం ప్రజలు ఇబ్బంది పడడం నాకు అస్సలు నచ్చదు అని సీఎం అంటాడు. అలాగే సార్ అని జేడీ చెప్తుంది. ఇక కౌశికి వాళ్ళు కారులో కుంభమేళాకి వస్తారు. అమ్మో, ఎంతమంది జనం అని నిషి చెప్తుంది. నిషి, నువ్వు నా చెయ్యి జాగ్రత్తగా పట్టుకో, ఇంతమందిలో తప్పిపోతే అసలే నన్ను కనిపెట్టడానికి మా ఆయన బూచి కూడా రాలేదు అని కాచి కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది. కీర్తి, నువ్వు నా చెయ్యి వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు అని కౌశికి కీర్తికి జాగ్రత్తలు చెప్తుంది. యువరాజ్, అత్తయ్య మావయ్య కూడా వచ్చుంటే బాగుండేది అని నిషి చెప్తుంది. పెదనాన్నకి ఇప్పుడే పని పడ్డం ఏంటో, పెదనాన్న కోసం పెద్దమ్మ బూచి అక్కడే ఉండిపోవడం ఏంటో నాకు చాలా బాధగా ఉంది అని కాచి చెప్తుంది. వాళ్ళు నెక్స్ట్ వీక్ వస్తారు, నేను ఆల్రెడీ టికెట్లు కూడా బుక్ చేశాను, పదండి వెళ్దాం అని కౌశికి చెప్తుంది. అప్పుడే మాధురికి వంశీ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఏంటి మాధురి, ఎలా ఉన్నావు అని మాధురిని అడుగుతూ ఉంటాడు. నేను ఎలా ఉంటానో నీకు తెలియదా, చెయ్యని తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను అని మాధురి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. అమ్మ నీకు ఒక విషయం చెప్పమని కాల్ చేయమంది అని వంశీ చెప్తాడు. చూడు, మీ జగదాత్రి వదిన కనుక కేసు వాపస్ తీసుకోకపోతే మా అమ్మ నన్ను విడాకులు తీసుకోమని చెప్పింది, నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను, మా అమ్మ నాకు వేరొక పెళ్లి చేస్తుంది, ఇదే చెప్పమంది అని చెప్తూ ఉంటే, వంశీ ఏం మాట్లాడుతున్నావు, విడాకులు ఇవ్వడం ఏంటి అని మాధురి అడుగుతూ ఉంటుంది. చూడు మధు, నీపై నాకు ఎటువంటి కోపం లేదు, మా నాన్నని జైలుకి పంపించిన నీతో నేను ఎలా కలిసి కాపురం చేస్తాను, కాబట్టి నేను నీతో ఎలా కాపురం చేయలేను. ఇప్పుడు మా జగదాత్రి వదినను గొప్పగా చెప్తూ ఉంటావు కదా, మరి నీ కాపురం చక్కపడడం కోసం ఆ మాత్రం కేసు వాపస్ తీసుకోలేదా, ఒప్పించి కేసు వాపస్ తీసుకునేలా చెయ్యి, నేనేం చేయలేను అని వంశీగా ఫోన్ పెట్టేస్తాడు. మాధురి అయితే అక్కడున్న దగ్గర ఒక బెంచ్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. మాధురి ఎక్కడ అని కౌశికి చుట్టూ గమనిస్తూ ఉంటుంది. అదిగో అక్కడుంది అని అందరూ మాధురి దగ్గరికి వస్తారు. మాధురి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటుంది. జగదాత్రి వదిన కేసు వాపస్ తీసుకోకపోతే వంశీకి వేరొక పెళ్లి చేస్తారంట, నాకు విడాకులు ఇచ్చేస్తారంట, వాళ్ళమ్మ చెప్తోందంట అని చెప్తూ ఉంటే, నువ్వు బాధపడకు అని కౌశికి ఇక ధైర్యం చెప్తుంటుంది. ఆ జగదాత్రి కేదార్ని వద్దన్నా కూడా ఇంట్లో తెచ్చి పెట్టుకున్నావాక ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని యువరాజ్, రిషి, కాచి ముగ్గురు కూడా జగదాత్రి కేదార్ని తిడుతూ ఉంటారు. మీరందరూ కూడా కాస్త ఆగుతారా, అసలు జగదాత్రి కేసు పెట్టడంలో మాధురికి కాపురానికి ఏమైనా సంబంధం ఉందా, మీరు ఆపండి అని కౌశికి చెప్తుంది. అసలు మా కోసం మీరు ఎవరు కొట్టుకోనవసరం లేదు, నన్ను వదిలేయండి అంటూ మాధురి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బయట ఉందే వీళ్ళు మనల్ని ఎదవలు ఎలా చేస్తున్నారో చూడు అని నిషి చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడతారో కూడా అర్థం కావటం లేదు నిషి అని కాచి చెప్తుంది.
సీఎం కూతురు ఇద్దరు కూడా నది దగ్గరికి నిల్చొని ఉంటారు. కేదార్‌దాత్రి ఇక వెనకే నిల్చొని సెక్యూరిటీగా నిల్చొని ఉంటారు. అంతా మన కంట్రోల్‌లోనే ఉంది చెడి. మీనన్ మనుషులు ఇక్కడెక్కడ కనపడడం లేదు అని కేడీ చెప్తూ ఉంటాడు. అంతా మన కంట్రోల్‌లో ఉందని మనం అనుకుంటున్నాము. కానీ మీనన్ మన కంట్రోల్‌లో ఉండేలా మనం అనుకునేలా చేస్తున్నాడు. మీనన్ ఖచ్చితంగా ఎంటర్ అయిపోయి ఉంటాడు. అసలు కమిషనర్‌ని, హోమ్ మినిస్టర్‌ని కాపాడుకోవడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఇదే. మరి మీనన్ అంత తేలిగ్గా ఈ అవకాశాన్ని వదులుకుంటాడని నేను అనుకోవటం లేదు. సర్వనాశనం అయినా చేసి తను అనుకున్నది సాధించడానికి ఏమైనా చేస్తాడు అని జేడీ చెప్తూ ఉంటుంది. ఇంకొక అన్ అవర్ జరిగితే ఇప్పుడు మనం అనుకున్నది పూర్తయిపోతుంది. సీఎం వాళ్ళు వెళ్ళిపోతారు అని కేడీ చెప్తూ ఉంటాడు. ఈ హాఫ్ అన్ అవర్ మనం చాలా అలర్ట్గా ఉండాలి అని జేడీ అంటుంది. ఇక కేడీ నిలబడిన ప్లేస్కి కాస్త దూరంలోనే కౌశికి వాళ్ళు స్నానం చేయడానికి వస్తూ ఉంటారు. కీర్తిరా అని కౌశికి పిలుస్తూ ఉంటుంది. కీర్తి భయపడి నేను రాను, నీళ్ళలోకి దిగను అని మొండి చేస్తూ ఉంటుంది. అయ్యో, కీర్తి ఇప్పుడు రావటం లేదు, ఏం చేయాలి అని కౌశికి అనుకుంటూ ఉంటుంది. పిల్లల మాట మనం వినడం ఏంటి వదిన, వాళ్ళు మన మాట వినాలి కానీ, ఏ కీర్తి నోరు మూసుకొని స్నానానికి రా అని నిషి చెప్తూ ఉంటుంది. కీర్తి అయితే నిషిని తిడుతున్నట్లు ఇక సైగ చేస్తూ ఉంటుంది. అది చూసి అందరూ కూడా నవ్వుతారు. మీకు సిగ్గులేదా, కీర్తి నన్ను తిడుతున్నది, నువ్వు నవ్వుతున్నావా అని యువరాజుని కొప్పడుతూ ఉంటుంది. అసలు పిల్లలతో మాట్లాడే పద్ధతి ఇదేనా వదిన అని మాధురి నిషికి చెప్తూ ఇక కీర్తిని దగ్గరికి తీసుకుంటుంది. సరే అక్క, మీరు వెళ్ళండి, నేను ఇక్కడ ఉంటాను అని కాచి చెప్తుంది. కౌశికి వాళ్ళు నది దగ్గర నిల్చొని ఉంటారు. కౌ కాచి కీర్తిని ఒకచోట కూర్చోపెట్టి, నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఫోటోలు తీస్తూ ఉంటాను అని చెప్తూ ఉంటుంది. ఇక కాచి కీర్తిని గమనించుకోకుండా ఫోటోలు తీస్తూ ఉంటుంది. ఇక సురేష్ కూడా కుంభమేళా దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుతూ వచ్చుంటాడు. కౌశికి నిన్ను ఇంక క్షమించలేదా అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు. లేదురా, కౌశికి నన్ను క్షమించాలని, నేను కౌశికి కలిసి ఉండాలని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ శివయ్య కోరిన కోరికలు తీరుస్తాడని నాకు నమ్మకం. కాబట్టి ఖచ్చితంగా నా కోరిక నెరవేరుతుంది అని సురేష్ చెప్తూ కౌశికి ఉన్న వాళ్ళ చోటు నుంచే వెళ్తూ ఉంటాడు. ఎక్కడ ఉన్నావు మీనన్ అని జేడీ మనసులో అనుకుంటూ చుట్టూ గమనిస్తూ ఉంటుంది. అప్పుడే మీనన్ వాళ్ళ మనుషులతో అటువైపుగా వస్తుంటాడు. అయితే మేఘన, రమ్య ఇద్దరు కూడా వాళ్ళని అడ్డుకుంటారు. నాగసాధువుల్ని అడ్డుకుంటావా అని మీనన్ కోప్పడుతూ ఉంటాడు. సారీ స్వామి, మమ్మల్ని క్షమించండి. ఇక్కడ సీఎం ఈ ఘాట్లో ఉన్నాడు కాబట్టి కాసేపు ఈ ఘాట్ వైపు ఎవరిని కూడా జనాల్ని పంపించడం కుదరదు. మీరు ఆ ఘాట్ వైపు వెళ్ళండి అని మేఘన అంటుంది. మీనన్ కోప్పడుతూ ఉంటాడు. క్షమించండి స్వామి, ప్లీజ్ వెళ్ళండి అని రమ్య ఇక నెమ్మదిగా చెప్తూ ఉంటే సరేనని మీనన్ ఇక వాళ్ళ మనుషులు అక్కడి నుంచి వెళ్తూ వెనక వైపు నుంచి జేడీని మీనన్ చూస్తూ ఉంటాడు. ఇన్ని రోజులకి జేడీ మొహానికి మాస్క్ లేకుండా వచ్చిందనమాట. ఈరోజు నేను జేడీ ముఖాన్ని చూడబోతున్నాను అని మీనన్ అనుకుంటాడు. బాయ్, ఇంకాసేపు ఇక్కడే ఉందాం, మనం జేడీ ముఖాన్ని చూడొచ్చు అని దేవా కూడా చెప్తాడు. అప్పుడే జేడీ కేడీ ఇద్దరు కూడా ముఖాలకి మాస్కులు అప్పుడే పెట్టేసుకుంటారు. నాకెందుకో డౌట్గా ఉంది కేదార్, కాబట్టి చుట్టుపక్కల ఉన్న ఘాట్లలో కూడా జనాలందరినీ కూడా ఖాళీ చేయించే చెప్పు అని జేడీ అంటుంది. మళ్ళీ మాస్కులు పెట్టేసుకున్నారు అని మీనన్ అనుకుంటాడు. బాయ్, ఇంకాసేపట్లో సీఎం వెళ్ళిపోతాడు బాయ్, మన ప్లాన్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది బాయ్ అని దేవా ఇక కంగారు పడుతూ ఉంటాడు. ఏంటి దేవా, నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నావా? బ్యాకప్ ప్లాన్ లేకుండా ఈ మీనన్ ఎప్పుడైనా ఏదైనా చేశాడా? ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మొత్తం అందరినీ కలపలేం, కానీ ఇప్పుడు నేను 8 బాంబులు పెట్టాను ఈ చుట్టుపక్కల. ఒక్క బాంబు పేలగానే జనాలందరూ కూడా పరుగెడతారు. అప్పుడు రెప్పపాటు కాలంలో మనం సీఎం కూతుర్ని తీసుకెళ్ళిపోతాం అని మీనన్ అంటాడు. అప్పుడే సురేష్ అటుగా వెళ్తూ ఉంటాడు. సురేష్ని చూసిన కీర్తి సురేష్ కోసం ఇక సురేష్ దగ్గరికి పరిగెట్టుకొని వెళ్తూ ఉంటుంది. కాచి అయితే అది గమనించుకోదు. కీర్తి ఎక్కడ అని కౌశికి అడుగుతూ ఉంటుంది. ఇక్కడే ఉందక్క అని వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ కీర్తి ఉండదు. ఇక కీర్తి కోసం అయితే నిషి, యువరాజ్, మాధురి, కౌశికి అందరూ కూడా పరిగెట్టుకొని వెతుకుతూ ఉంటారు. అప్పుడే మీనన్ గమనిస్తూ జేడీ వస్తూ ఉంటుంది. బాయ్, జేడీ ఇటువైపే వస్తుంది, ఇప్పుడు ఎలా బాయ్, మనం దొరికిపోతామేమో అని కంగారు పడుతూ ఉంటారు. దేవా, ఇంకో 40 సెకండ్స్లో ఒక బాంబు పేలుతుంది. 50 సెకండ్స్లో మనం సీఎం కూతుర్ని తీసుకువెళ్ళిపోతున్నాం. 60 సెకండ్స్లో మన పని పూర్తయిపోతుంది అని మీనన్ అంటాడు. ఇక అలా 3, 2, 1 అని అనగానే ఒక చోట బాంబు పేలుతుంది.
జేడి ఒక్కసారిగా బాంబు పేలడంతో చాలామంది అక్కడ ప్రాణాలు కోల్పోయారని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక కేడి, కిరణ్, రమ్య అందరూ కూడా సీఎంకి, ప్రియాకి సెక్యూరిటీగా నిల్చొని ఉంటారు. సార్, ఇక్కడ చాలా బాంబులు పేలేలా ఉన్నాయి, మీరు ఎక్కడ ఉండడం సేఫ్ కాదు, పదండి సార్ పదండి అని జేడి అంటుంది. ఇది మీనన్ బాయ్ పని అయ్యుంటుంది అని యువరాజ్ మనసులో అనుకుంటాడు. సీఎం కూతురు కిడ్నాప్ పూర్తయ్యే వరకు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని మనసులో అనుకుంటాడు. నిషి ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, రా నిషి అని నిషిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. కౌశికి కీర్తి కోసమైతే వెతుకుతూ ఉంటుంది. రండి సార్ రండి అని జేడి, కేడి సీఎంని దగ్గరుండి మరి తీసుకువెళ్తూ ఉంటారు. సీఎం కూతుర్ని ప్రాణాలతో తెచ్చిన వాడికి 10 కోట్లు ఇస్తానని మీనన్ దేవాకి ఇక అక్కడున్న రౌడీలకి ఆఫర్ చేస్తూ ఉంటాడు.